తిరుమలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు తెగబడే అవకాశం ఉందని నిఘా సంస్థలు చేస్తున్న హెచ్చరికలు నిజమని తేలింది. ఇందుకు చిత్తూరు జిల్లా పుత్తూరు నుంచి ఉగ్రవాదులు ప్రణాళిక రచించారని పోలీసులు జరిపిన ఆపరేషన్లో పట్టుబడిన ఓ ఉగ్రవాది ద్వారా తెలిసింది. శ్రీవారి గరుడోత్సవానికి చెన్నై నుంచి వచ్చే గొడుగుల్లో బాంబు అమర్చాలని తీవ్రవాదులు పథకం రచించారని సమాచారం. పూజారి సహకారంతో బాంబు అమర్చడానికి ఉగ్రవాదులు సిద్ధం కాగా తిరువళ్లూరులో పట్టుబడిన తీవ్రవాది ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ ఉదయమే తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో ఉన్న 2 ఆక్టోపస్ దళాల నుంచి ఒక దళాన్ని పుత్తూరుకు తరలించారు. మత్తుమందు గోళాలు ప్రయోగించి 2 ఉగ్రవాదులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఇందులో గాయపడిన ఓ ఉగ్రవాది ఆసుపత్రికి తరలించి మరొకరి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక దశలో తమను అరెస్టు చేస్తే పుత్తూరును పేల్చేస్తామని ఉగ్రవాదులు హెచ్చరించినప్పటికీ భద్రతా బలగాలను వారిని అరెస్టు చేశాయి. ఇక ఈ పుత్తూరు ఆపరేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాయుడిని అడిగి తెలుసుకున్న. రాయుడు, ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది ఆపరేషన్? రవీంద్ర, ప్రస్తుతానికైతే పుత్తూరులో ఉగ్రవాదులు దాగున్న నివాస ప్రాంతంలో పూర్తిగా యాక్టోపస్ ఆపరేషన్ పూర్తయిందని చెప్పాలి. ఇప్పటికే యాక్టోపస్ పోలీసులు పూర్తిగా ఈ ఆపరేషన్ నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే ఇందులో ఇంట్లో దాగున్న 2 ఉగ్రవాదులను కూడా పట్టుకోవడం జరిగింది. అలాగే ఒక ఉగ్రవాది గాయపడ్డాడు. గాయపడి అతన్ని 108 ద్వారా ఆసుపత్రికి తరలించడం అనేది. మరో ఉగ్రవాదిని మాత్రం తమిళనాడుకు చెందిన పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని చెన్నైకి తరలించారు. అయితే ఈ ఆక్టోపస్ ఆపరేషన్ లో పూర్తిగా అధికారులు ఉగ్రవాదం తలదాచుకున్న ఇంటిలోకి పూర్తిగా రంధ్రం వేసి టీఆర్ గ్యాస్ ప్రయోగించిన తర్వాత బయట లోపల ఉన్న మహిళలు అయితేనేమి, అలాగే 3 పిల్లలను అయితే బయటకు తీసుకొచ్చారు. తర్వాత ఉగ్రవాదులపై దాడి చేశారు. ఈ దాడిలో వారు కూడా పోలీసులు లొంగిపోతున్నట్లు కూడా సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే తమిళనాడు పోలీసులు, స్థానిక ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తిరుమలకు చెందిన యాక్టోపస్ పోలీసులు కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతానికైతే ఆల్లుమాకు చెందిన ఉగ్రవాద సంస్థగా ఈ ఉగ్రవాదులు తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులంతా దాదాపుగా పుత్తూరులో 4-5 ఇళ్లలో, అద్దె ఇళ్లలో కాపురముంటూ ఇక్కడ స్థానికంగా వ్యాపారాలు, చిన్న పనులు చేసుకుంటూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడేవారని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే గత ఏడాది కాలంగా వీరు పుత్తూరులోనే ఉంటూ ఒకరు బట్టల వ్యాపారం, మరొకరు చింతపంట వ్యాపారం, ఇలా అనేక వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవారని కూడా స్థానికులు పేర్కొంటున్నారు. అయితే వారు ఉగ్రవాదులు అయి ఉంటారని ఊహించలేదని కూడా స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఇందులో ఉదయం జరిగిన ఆపరేషన్లో మాత్రం తమిళనాడు పోలీసులు, ఇటు స్థానిక పోలీసులు సంయుక్తంగా ఉదయం తెల్లవారుజామునే 3:30 సమయంలో పుత్తూరులోని ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో అప్రమత్తమైన ఉగ్రవాదులు సిఐపై దాడి చేశారు. దీంతో తమిళనాడుకు చెందిన ఎస్ఐబి సిఐ కూడా ఈ దాడిలో మృత్యువాత పడ్డాడు. అలాగే ఒక కానిస్టేబుల్ కూడా గాయపడినట్టు కూడా తెలుస్తోంది. ఎట్టకేలకు పోలీసులు పూర్తిగా యాక్టోపస్ రంగంలోకి దింపడం, అలాగే గ్రామ స్థలాలను రంగంలోకి దింపడం, ఇంటిని చుట్టుముట్టడం, దాదాపు సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా రంగంలోకి దింపారు. దాదాపు 200 మంది పోలీసు బలగాలతో ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. అలాగే పుత్తూరులోని మేదర వీధి, గేట వీధి, 2 వీధుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలు, ఈ 2 వీధుల్లోనూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. పోలీసులు పూర్తిగా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో యాక్టోపస్ ఆపరేషన్ కూడా అనుకూలంగా మారింది. దీంతో యాక్టోపస్ అధికారులు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి ఒక ఉగ్రవాదిని, 2 ఉగ్రవాదులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. రవీంద్ర, రాయుడు, ముఖ్యంగా ఉగ్రవాదులు ఇక్కడ తలదాచుకున్నారన్న విషయం ఎలా తెలిసింది? అదేవిధంగా పుత్తూరులో ఉండే ప్రజలు, వారి కదలికలు ఏ విధంగా ఉన్నాయి, వారి భాష కానీ ఇతర వ్యవహార శైలి కానీ ఏ విధంగా ఉండేవి అని చెప్తున్నారు? రవీంద్ర, ఇప్పుడు ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నట్లు తమిళనాడు పోలీసులకు, అలాగే ఎస్ఐపి పోలీసులకు ఎన్ఐఏ అనే నిఘా సంస్థ సమాచారం అందించినట్టు కూడా తెలుస్తోంది. వీరంతా కోయంబత్తూరు కేంద్రంగా పనిచేసే ఆలుమా ఉగ్రవాద సంస్థకు పనిచేసే ఉగ్రవాదులుగా తెలుస్తోంది. వీరంతా కూడా పుత్తూరులో తలదాచుకుని తమ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు కూడా తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ నాయకులను కూడా టార్గెట్ చేసి వీరు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, గతంలో చెన్నైకి చెందిన
ఒక ఆర్ఎస్ఎస్ నేతను కూడా హత్య చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన పూర్తి దర్యాప్తు చేసిన పోలీసు అధికారులకు ఆలూమా చెందిన ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడినారని కూడా పోలీస్ దర్యాప్తులో తేలింది. అయితే మరొక ఆర్ఎస్ఎస్ నేతను హత్య చేయడానికి కూడా వీరు ప్రణాళిక రచించి పుత్తూరులో ఉంటూ బాంబులు తయారు చేస్తున్నారని కూడా సమాచారం అందింది. ఈ సమాచారంతోనే ఎన్ఐఏ సంస్థకు పూర్తిగా తమిళనాడు పోలీసులను, ఎస్ఐబి పోలీసులను, అలాగే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసింది. వీరంతా సంయుక్తంగా ఆపరేషన్ దిగారు. ఈ ఆపరేషన్ చేసే సమయంలో ఒక ఇంటిలో ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో మరొక ఇంటిలో ఉన్న ఉగ్రవాదులు అప్రమత్తమై పారిపోయారు. అక్కడి నుంచి కూడా రెండు బాంబులతో పాటు ఒక తుపాకీ, అలాగే బాంబులకు తయారు చేసే ఇతర వస్తువులు కూడా పోలీసులు ఉదయమే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇంకా దాదాపు పుత్తూరులో ఇంకా 2-3 ఇళ్లలో ఈ ఉగ్రవాదులు ఉండేవారని కూడా పోలీసుల వద్ద సమాచారం ఉంది. అయితే వీరంతా కూడా ఒక ఇంట్లో దాడి జరిగితేనే మొత్తం కూడా అప్రమత్తమై పరారయ్యారని కూడా తెలుస్తుంది. అయితే ఉగ్రవాదులు ఆపరేషన్ నిర్వహించే సమయంలో పుత్తూరులో దాదాపు 20 మంది ఉన్నామని కూడా పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏదన్నా తమపై దాడి చేయడం జరిగితే పూర్తిగా అప్రమత్తమై అనేక చోట్ల కూడా ఆర్డీఎక్స్ బాంబులు అమర్చామని, వాటిని పేల్చుకుని ఆత్మాహుతి చేసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆపరేషన్ ఆలస్యంగా జరగడానికి ఇది కూడా ఒక కారణమైంది. తుదకు ఆర్డీఎక్స్ బాంబ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగి పూర్తిగా అప్రమత్తమైన తర్వాత ఆపరేషన్ విజయవంతం. ఇంకా ఉగ్రవాదులు తలదాచుకున్నారా? అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నట్టు సమాచారం అందుతుందా? ప్రజలు ఎలాంటి సమాచారం అందిస్తున్నారు? ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఎవరినైనా అనుమానితులు ఉంటే వెంటనే సమాచారం అందించాల్సిందిగా ప్రజలకు ఎలాంటి సమాచారం అందించారు పోలీసులు? అది రవీంద్ర, ఇప్పటికే పూర్తిగా ఆపరేషన్ పూర్తి అయిందని చెప్పాలి. దాదాపుగా ఉగ్రవాదులను కూడా తరలించిన తర్వాత ఈ ప్రాంతం అంతా ప్రశాంతంగా తయారైంది. ఉదయం నుంచి కూడా మొత్తం ఈ పుత్తూరు గేటు వీధి కానీ, మేదర్ వీధి కానీ, రైల్వే ట్రాక్ పరిధిలో పూర్తిగా జన సందోహంతో నిండి ఉండేది. పూర్తిగా పుత్తూరు చెందిన పట్టణానికి చెందిన ప్రజలంతా ఇక్కడే ఉండేవారు. అయితే ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత, ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా ఈ ప్రాంతం అంతా ప్రశాంతంగా తయారైంది. పోలీసులు కూడా ఇక్కడ నుంచి దాదాపుగా ఖాళీ చేశారని చెప్పాలి. అంతేకాకుండా ఈ ఉగ్రవాదులకు ఇల్లు అద్దెకిచ్చిన యజమానులు కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే వారు ఉగ్రవాదులు అనుకోలేదని, అలాగే ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నామని ఇద్దరు అడిగి ఇంటికి అద్దెలిచ్చాము తప్ప మినహా వారు ఉగ్రవాదులు అన్న విషయం తమకు తెలియదని కూడా పోలీసులతో అన్నట్లు తెలుస్తోంది. అయితే వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కూడా పోలీసులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అయితే ఆలూమాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఆపరేషన్ లో దొరకడంతో పోలీసులకు మరింత సమాచారం దొరికే అవకాశాలున్నాయి. రవీంద్ర, ధన్యవాదాలు రాడు. మొత్తం మీద ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారి గురించి పోలీసులకు సమాచారం అందిస్తే పెద్ద పెనుముప్పు నుంచి కూడా ప్రజలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఎంతో పెద్ద పెనుముప్పు నుంచి కూడా ఆ పోలీసులు సురక్షితంగా ప్రజలను కాపాడినట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇక పుత్తూరు ఆపరేషన్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ధనుంజయ్, ఈ ఆపరేషన్ లో ఎవరెవరున్నారు? ఆపరేషన్ ఎలా జరిగింది? పట్టుబడింది ఎవరు? వారి వివరాలు ఏమైనా తెలిసాయా? రవీంద్ర, వాస్తవానికి సుదీర్ఘంగా దాదాపు 11 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. మొత్తం తమిళనాడు పోలీసులతో పాటు మన రాష్ట్రానికి చెందిన పోలీసులు, అలాగే ప్రత్యేక కమాండో గ్రూప్ అనేటువంటి ఆక్టోపస్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్పంచుకుంది. అయితే ఉగ్రవాదులు ప్రతిఘటించినప్పటికీ కూడా మన పోలీసులు అత్యంత చాకచక్యంతో వ్యవహరించి వారిని పట్టుకున్నారు. అయితే మొత్తం మీద ఇద్దరిని, బిలాల్ ను అలాగే మున్నాను కూడా, ఫక్రుద్దీన్ అలియాస్ మున్నాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వచ్చేసి వారిని చెన్నైకి తరలించారు. అయితే మొత్తం కోయంబత్తూరు వరుస పేలుళ్ల ఘటనలో నిందితులుగా ఉన్నటువంటి ఈ అల్లుమా సంస్థకు చెందినటువంటి తీవ్రవాదులుగా వీరిని గుర్తించారు. అలాగే ఒక మహిళను, అలాగే 2 పిల్లలను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే వారందరినీ కూడా ప్రస్తుతం అదుపులో ఉంచుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే ఈ ఎన్కౌంటర్ లో గాయపడినటువంటి ఒక ఉగ్రవాదులు కూడా ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. అయితే మొత్తం మీద 11 గంటల పాటు సుదీర్ఘంగా ఈ ఆపరేషన్ కొనసాగిందని చెప్పాలి. ఇటు డీజీపీ ప్రసాద్ రావు కూడా స్వయంగా ఈ ఆపరేషన్ కూడా పర్యవేక్షించడం జరిగింది హైదరాబాద్ నుంచి. అయితే అక్కడ దాదాపు చిత్తూరు ఎస్పీ కాంతిరాణ టాటా గాని, అలాగే తమిళనాడు చెందినటువంటి 2 ఎస్పీలు నేతృత్వంలో, అలాగే ఇతర ఉన్నతాధికారుల నేతృత్వంలోని ఆపరేషన్ రహస్యంగా కొనసాగింది. అయితే పూర్తిగా తమిళనాడు పోలీసుల ఆధీనంలో లేకున్నప్పుడు కూడా పూర్తిగా
మన రాష్ట్రానికి చెందినటువంటి పోలీసులు అలాగే ఆక్టోపస్ బృందం వెళ్ళిన తర్వాత ఈ ఆపరేషన్ అత్యంత చాకచక్యంగా పూర్తయిందని చెప్పాలి. ఎందుకంటే వాస్తవంగా అర్ధరాత్రి వేళ ఈ ఇంటిని ఉగ్రవాదులు తలదాచుకున్నటువంటి ఇంటిని చుట్టుముట్టినప్పటికీ తమిళనాడు పోలీసులు కుదరకపోవడంతో ఒక సిఐ కూడా మృతి చెందిన ఘటన మనకి తెలిసిందే. అయితే ఈ వారు జరిగినటువంటి కాల్పుల్లో అక్కడ తమిళనాడుకు చెందినటువంటి సిఐ లక్ష్మణ్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అలాగే ఇక మరొకరు కూడా గాయాలైనాయి. మొత్తం మీద ఈ ఆపరేషన్ అత్యంత చాకచక్యంగా మన ఆక్టోపస్ టీమ్ ముగించిందని చెప్పాలి. మొత్తం మీద వారిని పట్టుకునేందుకు టియర్ గ్యాస్ ని కూడా అంటే గోడ రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా స్మోక్ ఈ వాయువును పంపడం ద్వారా వారిని పట్టుకోగలిగారు అత్యంత చాకచక్యంగా. మొత్తం మీద వారైతే తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ కూడా ఈ ఆక్టోపస్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారని చెప్పాలి. రవీంద్ర, ధనుంజయ్, ప్రధానంగా పుత్తూరులోనే కాకుండా మిగతా రాష్ట్రంలో ఉండే ప్రధానమైన నగరాల్లో కూడా భద్రతా చర్యలు ప్రస్తుతం ఏ విధంగా ఉంది? పోలీసుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందాయి? అంటే వాస్తవానికి వీరు దాదాపు 6 నెలలుగా ఈ పుత్తూరు ప్రాంతంలో అంటే ఈ తమిళనాడు కోయంబత్తూరు సీరియల్ పేర్లు అలాగే తమిళనాడు చెందినటువంటి బీజేపీ నేత రమేష్ హత్య కేసులో వీరంతా నిందితులుగా ఉన్నారు. ఈ ఎవరైతే పట్టుబడిన నిందితులు అల్లుమ సమస్య చెందినటువంటి ఉగ్రవాదులుగా చెప్పినటువంటి ఫక్రుద్దీన్ అలియాస్ మున్నా అలాగే బిలాల్ కూడా దీంట్లో నిందితులుగా ఉన్నారు. ఇక వీరిని పట్టుకున్న వీరు గత కొంతకాలం 6 నెలలుగా ఇదే ప్రాంతంలో వ్యాపారస్తులుగా స్థానికంగా వ్యాపారస్తులుగా చెప్పుకొని ఈ ప్రాంతంలో రహస్యంగా గోప్యంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా అంటే ప్రస్తుతానికి మా రాష్ట్రంలో తలదాచుకునేందుకు మాత్రమే వీరు సరిగ్గా పోలీసులు నిఘా లేనటువంటి సరిహద్దు ప్రాంతాల్లో వీరు తలదాచుకున్నారని చెప్పి నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అలాగే అయితే మొత్తం మీద తిరుమలలో దాడి చేసేందుకు వచ్చారన్న వార్తలు మాత్రం పోలీసులు తదితరులు ఖండిస్తున్నారు. వాస్తవానికి వీరు తలదాచుకునేందుకు మాత్రమే ఈ ప్రాంతంలో నక్కి ఉన్నారని చెప్పి వారంతా కూడా భావించడం జరుగుతుంది. అయితే ఈ కోయంబత్తూరు సీరియల్ పేర్లు కానీ అలాగే ఈ బీజేపీ నేత రమేష్ హత్య అనంతరం దర్యాప్తు చేస్తున్నటువంటి తమిళనాడు పోలీసులు ఆ విధంగానే వారి సెల్ ఫోన్ మా సంభాషణ ద్వారా దాన్ని ట్రాక్ చేసి మరి ఈ ఉగ్రవాదులను పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఉగ్రవాదులు ఆచూకీని కనుగొన్నట్టుగా తెలుస్తుంది. అయితే వారు చేరుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో వారు ఇంటిని చుట్టుముట్టిన తర్వాత మన పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఈ లోపుగానే వారిని పట్టుకునేందుకు వారు ప్రయత్నించినప్పటికీ కూడా లోపల నుంచి ఎదురు కాల్పులు మొదలు కావడంతో ఒక సిఐ కూడా గాయపడ్డారు. అయితే ఒకటి ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా తమిళనాడుకు చెందినటువంటి సిఐ మరణించడం జరిగింది. మొత్తం మీద వీరైతే వీరు పట్టుబడకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మరొక ఇద్దరు కూడా పరారైనట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇతర ప్రాంతాల్లో వీరు రెక్కి నిర్వహించినటువంటి ఆనవాళ్ళేవి నిఘా వర్గాలు తోసుకొస్తున్నాయి. మొత్తం మీద అంటే ఇటు చిత్తూరు అలాగే తిరుమలకు దగ్గరగా ఉన్నారు కాబట్టి తిరుమలలో కూడా రెక్కి నిర్వహించుంటారు. అక్కడ బాంబులు పెట్టే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు ఏవి ప్రస్తుతానికి వీరి వద్ద నిఘా వర్గాల దగ్గర ఎలాంటి సమాచారం లేదు. అలాగే పోలీసులు కూడా ఈ విధంగా దర్యాప్తు చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. రవీంద్ర, ధన్యవాదాలు ధనంజయ్.